దిగి వచ్చాడు. దిగి వచ్చి దేవుడు ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సర్వ లోక మానవులందరూ కూడా ఒక బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం. దేనికి బానిసలుగా మనం మారిపోయామంటే చెప్పండి, పాపానికి బానిసలుగా మారిపోయాం. మరి ఐగుప్తీల నుంచి ఇశ్రాయేలుకు స్వాతంత్రం ఇవ్వడానికి మోషే వస్తే, సర్వలోక మానవానికి పిల్లారా పాపము నుంచి విమోచన విడుదల కలిగించడానికి ఎవరొచ్చారు చెప్పండి? యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిలువ మరణ బలియాగము ద్వారా, తన రక్తము ద్వారా ఆయన కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ ఆయన రక్తము ద్వారా మన పాప జీవితం నుంచి మనకు ఆయన విడుదల దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేశము నుంచి విడుదల కలిగినా కలగకపోయినా మనకు దేని నుంచి విడుదల కలగాలి? పాపము నుంచి. ఏమండి, ఒక జాతి నుంచో లేకపోతే ఒక అధికారం నుంచో మనకు విడుదల కలగకపోయినా పర్లేదు, కానీ మనలో ఉన్న పాపం నుంచి మనకి ఏం కలగాలి చెప్పండి? విడుదల కలగాలి. పాపము నుంచి ఒక మనిషిని, ఏ మనిషి చెప్పండి, విమోచన కలిగించలేడు. అంత అధికారం ఎవరికి లేదు. ఎవరితో చెప్పండి? సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుకు మాత్రమే ఆ అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. కాబట్టి మోషే ఒక జాతిని, ఒక దేశం నుంచి విడుదల కలిగిస్తే, యేసయ్య అనే దేవుడు మన రక్షకుడు సర్వలోకములో మరి మనుషులు పాపాత్ములమైన మన అందరినీ కూడా ఆయన మన పాపముల నుంచి తన రక్తము ద్వారా విడుదల కలిగించి మనకు స్వేచ్ఛనిచ్చాడు. మనకు చెప్పండి, స్వాతంత్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ఇప్పుడు ఆయన రక్తములో కడగబడిన మనము, స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పొందుకున్న మనము తిరిగి ఏం చేయకూడదు చెప్పండి? పాపము జోలికి వెళ్ళకూడదు. యేసయ్య అంట చూడండి, ఒక వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టమన్నారు కదా, యేసయ్య కొట్టలేదు. అందరూ పారిపోయారు. యేసయ్య కూడా ఆయన అన్నాడు, అమ్మా నేను కూడా చెప్పండి నీ మీద రాయి వెయ్యును. కానీ ఆయన అంటాడు కదా, అమ్మా ఇక నేను నీ పాపాలు క్షమించాను, నువ్వు ఎలా మారావు? పరిశుద్ధుడుగా మారవు. కాబట్టి ఇక రేపటి నుంచి నువ్వు ఏ పాపమో. అది ఎప్పుడైతే యేసయ్య రక్తములో కడగబడ్డామో మనం ఎలా మారిపోయాం చెప్పండి? పరిశుద్ధులుగా మారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ